ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్లో ఏ లొకేషన్లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. సింహరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలముగా ఉన్నది. సంతోషకరమైనటువంటి వాతావరణముగానే కనపడుతూ ఉన్నది. అన్ని రంగాల వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు, అంటే ఒక్క రంగము అని కాదు, ఈ రాశి వాళ్ళు అనేక రంగాలలో ఉంటారు కదా. ఏ రంగములో ఉండి పనిచేస్తుండినను చాలా బాగుంది. అనుకూలమైనటువంటి ఫలితాలుగానే ఉంటాయి గాక. ఆదాయము తగినంత లభించి తీరుతుంది. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత అనేటువంటిది పెరుగుతుంది. చేపట్టిన వ్యవహారాలలో ఏది పట్టుకున్నా మీకు ఖచ్చితముగా అది మీకు అనుకూలముగానే ఉంటుంది గాక. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనేటువంటివి వేగవంతము చేసుకుంటారు. కొంతమంది సన్నిహితులు, తెలిసినటువంటి వాళ్ళు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. పెద్దల నుండి ప్రశంసలు పొందటం అనేటువంటిది జరుగుతుంది. గృహమున శుభకార్యాలకు కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులను ఏదో ఒక కార్యక్రమం మీద అందరినీ ఆహ్వానించడం లాంటిది జరుగుతుంది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు మంచి లాభాలు పొందుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో అనుకూలవంతముగా అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించి తీరుతారుగాక. ఈ రాశి వాళ్ళు మనసు ప్రశాంతముగా ఉంటుంది. స్థిరమైనటువంటి ఆలోచనలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలలో మీరు అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలు పొందుతారుగాక. మామూలుగా ఇది చేద్దామా వద్దా అని అన్యమనస్కముగా అని కాకుండా దృఢమైనటువంటి మనస్సుతో చేస్తారు. అన్ని రకాల విజయాలు మీరు పొందుతారుగాక. ఇది సింహరాశి వారి యొక్క ఈ మాసము ఫలితాలు. జయోస్తు. Hi, my name is Gautam and I actually stay in Markajgir itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా, and I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. అన్ని రాసుల వాళ్లకు కూడా ఈ మాసము ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి కదా. మనకు కావాల్సినటువంటి కోరికలు అనేక రకాలుగా ఉంటాయి. అనేక రంగాల వాళ్లకు అనేక రకాలుగా ఉంటాయి. అయితే మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మొదట చూసుకోవటం అనేది చాలా అవసరము. అయినా అన్ని రాసుల వాళ్ళు కూడా మరి అనుకున్నటువంటి ఫలితాలు మేలు జరగాలి, అన్నీ కూడా మాకు అనుకూలవంతముగా ఉండాలి అని ఆలోచన చేసేటువంటి వాళ్ళు మీ ఇంటి దేవుడు అని ఉంటారు. మొదట ఎవరు అంటే ముందు కులదైవం చాలా అవసరం. కులదైవాన్ని పూజించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంటుంది. అయితే ఒక్కొక్కరి కులదైవం ఒక్కొక్కరు ఉండవచ్చును. ఎవరికి ఉండినా అన్ని రాసుల వాళ్లకు నేను తెలియజేస్తున్నాను, ఒక్కరికని కాదు, అన్ని రాసుల వాళ్లకు కూడా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి ఈ జూలై మాసంలో అని గనక ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, మీ ఇంటి దేవుడికి ఏ రోజో ఒక రోజు ఉంటుంది. అంటే శివుడికైతే సోమవారం, వెంకటేశ్వర స్వామికి అయితే శనివారము, ఇలా అమ్మవారికి అయితే శుక్రవారము మంగళవారము, ఆంజనేయ స్వామికి మంగళవారము అని శనివారం అని కూడా చేస్తారు. అలా మీకు మీ ఇంటి దేవుణ్ణి బట్టి ఏ వారమైతే ఆ వారము శ్రద్ధగా మీరు చేయాల్సింది ఏమిటి అంటే, ఆ వారము
ఆ రోజు ఉదయాన్నే తలస్నానము చేసి, అంటే మొదట్లోనే ఈ మాసము మొదట్లోనే చేస్తే మాసం అంతా కూడా మంచి ఫలితాలు రావటానికి అనుకూలం. అలా ఒక 3 సార్లు చేయవచ్చును, 5 సార్లు చేయవచ్చును. ఈ పరిహారము మీ సౌకర్యాన్ని బట్టి కనీసం అంటే 3 సార్లు చెయ్యండి. మీ ఇంటి దేవుడు ఏ దేవుడైతే ఆ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి 3 గుప్పిళ్ళు బియ్యం ఒక పేపర్ కానీ లేదా ఒక కవర్లో కానీ ఇలా 3 పిరికెళ్ళు బియ్యము, అంటే మనస్సు ముఖ్యం. ఎవ్వరికైనా దృఢ సంకల్పం అనేటువంటిది చాలా అవసరం, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అలా 3 పిరికెళ్ళు బియ్యం అనేటువంటిది వేసి, అలా 3 పిరికెళ్లలోనూ ఒక్కొక్క కాయిన్, 3 కాయిన్స్ అందులో వేసి, ఇవి తీసుకువెళ్ళి అక్కడ దేవాలయములో ఉండేటువంటి అర్చకుడు, అంటే మీ దేవుడు ఎవరైతే ఉంటారో ఆ దేవుడికి ఒక ఆలయం ఉంటుంది కదా. అమ్మవారికి అయితే అమ్మవారి ఆలయం, శివుడైతే శివాలయం, విష్ణువు అయితే విష్ణు ఆలయం, ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి ఆలయం, ఇలా ఆలయం ఉంటుంది. ఏ ఆలయము లేని దేవతలు కొన్ని ఉంటాయి, ఏవో అవి చాలా దూరము, మా ఇంటి దేవుడు మేము ఎలా వెళ్ళాలి అనేటువంటి భావన కూడా మీకు కలగవచ్చునేమో. అలా కలిగినప్పుడు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడి దేవాలయంలో ఉండేటువంటి వాళ్లకు ఇస్తే చాలు. ఎందుకంటే సకలైశ్వర్య ప్రదాత పరమేశ్వరుడు, అక్కడ అమ్మవారు స్వామి ఇద్దరు అర్ధనారీశ్వరులు కాబట్టి వేరువేరు కాదు కాబట్టి అక్కడ ఇస్తే అందరికీ మీ అనుకూలమైనటువంటి దేవతలకు ఇచ్చినట్టే. ఉంటే మీ ఇంటి దేవుడికి ఇవ్వండి. అలా 3 పిరికెళ్లలో 3 కాయిన్స్ వేసిన తర్వాత ఇవి తీసుకువెళ్ళి అక్కడ అర్చకుడికి, అంటే 3 పిరికెళ్ళే ఇవ్వాల్సినటువంటి ఇదేమీ లేదు. ఒక అరకిలో ఇవ్వచ్చు, కిలో కూడా ఇవ్వచ్చు. కానీ ఈ 3 పిరికెళ్ళు అయితే ముందు తీయాలి. మీ మనస్సులో ఉండేటువంటి దృఢమైనటువంటి కోరికను కోరుకొని 3 పిరికెళ్ళు అక్కడ వేస్తే ఆ 3,000 పిరికెళ్ళు కావచ్చు రేపు. అందుకని ఎప్పుడూ కూడా ధాన్యం అనేటువంటిది చాలా గొప్పది. అలా బియ్యాన్ని మనం తినగలిగినటువంటి బియ్యం అండి, ఏదో నూకలు బాగులేనివి ఇవ్వకండి. ఎప్పుడు కూడా ఒకరికి పెట్టేటప్పుడు చాలా మంచిది ఇవ్వాలి. అలా 3 పిరికెళ్ళు ఒక దాంట్లో వేసుకొని 3 కాయిన్స్ వేసి మీకు తోచిన దక్షిణ పైన వేరేగా తీసుకువెళ్ళి పూర్ణ ఫలం ఒక టెంకాయ కూడా ఇవ్వాలి దానం. ఈ టెంకాయి, ఈ 3 పిరికెళ్ళ బియ్యము మీరు ఈదలుచుకుంటే వేరుగా ఇంకొక అరకిలోనో కిలోనో ఒక బస్తా కూడా ఇవ్వవచ్చును. ఇమ్మని నేను చెప్పలేదు, కానీ మీ శక్తి అనుసారం చేయండి. ఇది చేయండి చాలు. ఇలా చేసుకున్నారు అంటే ఖచ్చితముగా మీకు ఈ మాసం మొదట్లో చేశారు అంటే, మొదటి వారం కనుక చేసుకున్నారు అంటే ఆ మాసం అంతా కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతాయి అనేటువంటిది తెలియజేస్తూ